హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఆగస్టు 15 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. నిర్ణయం తీసుకొని ఆర్టీసీకి సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీని అందుకు సంసిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. కరెక్ట్గా అండ్ ఆగస్టు 15 అంటే ఒక నెల రోజుల లోపల మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నారు. సూపర్ 6లో కీలకమైనటువంటి హామీల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. తెలుగుదేశం, జనసేన ఇద్దరు కలిసి సూపర్ 6 అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు. బీజేపీ మాత్రం వాళ్ళ కేంద్ర మేనిఫెస్టోకు సంబంధించినటువంటి దాని మీదనే వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా వాళ్ళ మద్దతు అయితే ఉంది, కానీ మేనిఫెస్టోలో అయితే వాళ్ళ భాగస్వామ్యం అయితే ప్రత్యేకంగా ఏం లేదు. అయితే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి ఎవరైతే ఇప్పుడు హామీలు ఇచ్చారో ఎన్నికలకు ముందు సూపర్ 6 పేరుతో హామీలని త్వరితగతిన అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 సంతకాలు చేశారు. మొదటి రోజు 5 సంతకాలు కీలకమైనటువంటి ముందు పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు మీద ఆయన హామీ ఇవ్వటం, ఆ పెన్షన్ని జూలై 1వ తేదీనే పెంచినటువంటి 1000 రూపాయల పెన్షన్ ఏప్రిల్ నుంచి కూడా ఏరియర్స్తో సహా కలిపి 7,000 రూపాయల చొప్పున అందరికీ అందించినటువంటి పరిస్థితి ఉంది. మెగా డిఎస్సి కానివ్వండి, ఇవన్నీ కూడా 5 సంతకాలు కీలకమైనటువంటి సంతకాలు చేశారు ఆయన. అయితే ఇప్పుడు ఈ సూపర్ 6లో కీలకమైనటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అమలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఈ ఉచిత బస్సుకు సంబంధించినటువంటి విషయంలో ఉన్న హడ్డీలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అనేటువంటిది కూడా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే మహిళలు ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలోను, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు. అధికారంలో వచ్చిన వెంటనే కర్ణాటకలో, తెలంగాణలో ఉచిత బస్సు మహిళలకి ఆ బస్సు సౌకర్యాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు ఏంటి, వ్యవహారం ఏంటి అనేది ఏపీఎస్ఆర్టీసీ కూడా ఇక్కడ అధికారులు వెళ్ళి తెలుసుకోవటం, వ్యవహారం ఇవన్నీ కూడా ఉంది. అక్కడ సగటున సపోజ్ కర్ణాటకలో మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం రావడానికి ముందుగా సగటున రోజుకి 14.5 లక్షలు 15 లక్షల మంది ప్రయాణించేటువంటి వాళ్ళు ఆ రాష్ట్రంలో. కానీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వచ్చిన తర్వాత ఆ సంఖ్య 25 లక్షల వరకు వెళ్ళిందండి రోజుకి. బస్సులు ప్రయాణించేటువంటి వాళ్ళ సంఖ్య సంవత్సరానికి సుమారుగా 295 నుంచి 300 కోట్ల రూపాయలు ఆర్టీసీకి, కేఎస్ఆర్టీసీకి కర్ణాటకలో నష్టం వచ్చింది. దాన్ని ఎవరు పూడ్చాలి? ప్రభుత్వమే పూడ్చాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ ఈ విధంగా ఉచితంగా మహిళలకి సౌకర్యం ఇస్తే ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఏంటి అని చూసి ఆ ఖర్చు అంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. మరి అప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు పెరుగుతున్నటువంటి నేపథ్యము, మొన్న పెన్షన్లో వచ్చేసరికల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెన్షన్లు 20,000 కోట్ల రూపాయలు నెలకి ఇవ్వాల్సి ఉంటే మొన్న పెంచినటువంటి దీనికి అనుగుణంగా చూస్తే 40,000 కోట్ల రూపాయలు పెన్షన్లో పంపిణీ. జీతాలు మరి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వమే స్థాయికి మించి అప్పులు చేసిందని ఇప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఖజానా ఖాళీ అయినటువంటి పరిస్థితులు. మరి ఇప్పుడు ఇవన్నిటినీ భారాలు మోపుకుంటూ వెళ్తాం అనేటువంటిది ఇది కొంత కత్తిమీన సాము లాంటిదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దీంట్లో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే మహిళలకు గిన ఉచిత ప్రయాణ సౌకర్యాలను గిన కల్పిస్తే బస్సులు సంఖ్యను కూడా పెంచాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే ఎక్కువ మంది ప్రయాణిస్తారు ఉచిత వనంలోనే అనేది మనకు అర్థమవుతుంది. కర్ణాటక, తెలంగాణ అనుభవాలు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో బస్సుల సంఖ్యను పెంచాలి, ప్రయాణికులు. మరి మిగతా ఇప్పుడు మహిళల కోసమే ప్రత్యేకంగా ఏమైనా బస్సులు పెడితే అప్పుడు ఏదన్నా ఉపయోగం ఉంటుందేమో. దాని వరకు మహిళలకి ఈ బస్సులు, ఈ రూట్లో ఈ బస్సు మహిళలకి ఉచిత బస్సు, ప్రయాణ బస్సు అనిగని పెడితే ఆ బస్సులో ఎక్కితే మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది. మిగతా చాట్లో మాత్రం టికెట్ తీసుకోవాలి మహిళలు. అంటే ఆ బస్సు కోసం వెయిట్ చేసిన వాళ్ళు వెయిట్ చేస్తారు, లేదంటే ప్రయాణం చేస్తారు. లేదు అంటే అన్ని బస్సుల్లోకిన మహిళలు ఏ బస్సులో ఎక్కినా సరే మీకు ఉచిత ప్రయాణం అనేటువంటిది. అంటే మహిళలకే ఎక్కువ వాళ్ళు సీట్లు వాళ్ళు ఆక్యుపై చేస్తే మిగతా వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు మహిళలకి ప్రత్యేకం అని సీట్లు పెట్టేవాళ్ళు, స్త్రీలకు ప్రత్యేకం. ఇప్పుడు పురుషులకు ప్రత్యేకం అని పెట్టాల్సిన సీట్లు అంటే వీళ్ళకి ఈ సీట్లు వరకు అన్న పురుషులకి అని మిగతా వాళ్ళు మహిళలు కూర్చోండి అని పెట్టాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అంటే బస్సుల సంఖ్యను పెంచాలి,
ఆ బస్సుల యొక్క మరమ్మతులు, వ్యవహారం ఇవన్నీ ఆ స్థాయికి మించి ఎక్కువ మంది ఎక్కితే కూడా బస్సులు దెబ్బతినేటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది. ఎందుకంటే కిక్కిరిసి ప్రయాణం, ఆర్టీసీ బస్సుల్లో ఒక్కోసారి కిక్కిరిసి ప్రయాణాలు చేస్తున్నారు. మరి దాన్ని తట్టుకునేటువంటి ఇది ఉండాలి. ఇవన్నీ కూడా మరి ఏపీఎస్ఆర్టీసీ అన్నిటికీ సంసిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మన తెలంగాణలో అయితే హైదరాబాదు, మిగతా చోట్ల అక్కడ టీఎస్ఆర్టీసీకి సంబంధించి సిటీ బస్సులు ప్రయాణం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాదు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధి అంతా కూడా, అట్లాగే మిగతా చోట్ల కూడా సిటీ బస్సులు ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక విజయవాడ, విశాఖపట్నంలోనే సిటీ బస్సులు ఆర్టీసీకి సంబంధించినటువంటి, మిగతా చోట్ల ఎక్కడ లేనట్లు ఉన్నాయి ఆ స్థాయిలో. మరి ఈ పరిస్థితుల్లో మహిళలకి బస్సులకు సంబంధించిన ఆధార్ కార్డు తీసుకొని ఎక్కేస్తే అందరికి ఇచ్చేస్తారా, లేకపోతే ఏమైనా కండిషన్స్ పెడతారా, ఏమైనా రేషన్ కార్డు ఉండే వాళ్ళకే లేదా పేదలకే ఇలాంటి ఏమైనా మహిళలకు అని పెడతారా, లేదా అట్లా పెడితే మాత్రం దాని మీద కొంత వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ రిస్ట్రిక్షన్స్ పెడితే మాత్రం వ్యతిరేకత వస్తుంది. రిస్ట్రిక్షన్ పెట్టకపోతే మాత్రం ప్రయాణికుల సంఖ్య, మహిళల సంఖ్య పెరిగేదానికి అవకాశం ఉండదు. దానివల్ల కొంత ఎక్కువ ఇబ్బందులు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ బట్టి పదే విమర్శిస్తుంది కదా, సూపర్ సిక్స్ అన్నారు. మీరు అది అమలు చేయలేదు, ఇది అమలు చేయలేదు, ఇంకా అమ్మఒడి లేదు, అమ్మఒడి పిల్లలు అందరికీ అమలు చేయట్లేదు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వట్లేదని వాళ్ళు ఇప్పటికే విమర్శలు మొదలుపెట్టారు. అదేవిధంగా యువతలకి 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరికీ 1500 రూపాయలు మీరు అందిస్తా అన్నారు, అవి అందించటం లేదు ఇంకా అని ఇట్లాగా ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇంకా నెలే అయింది అసలు ఈ ప్రభుత్వం ఏర్పడి. వాస్తవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో నవరత్నాలని వెంటనే 1 నెలలోనూ 2 నెలల్లోనూ అమలు చేయాలి. 2019 మేలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కొన్నింటిని 2020లో కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది, మొదలుపెట్టినటువంటి పరిస్థితి. అందుకని కొంత టైం తీసుకుంది, 5-6 నెలలు కామన్గా తీసుకునేటువంటి అంశం, దశల వారీగా అక్కడ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చూసుకొని చేసేటువంటి అంశం. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ వరాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది. ఆగస్టు 15 నుంచి మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో పూర్తి స్థాయిలో ఉచితంగా ప్రయాణించేటువంటి అవకాశం రాబోతుంది.